నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడికి 6 ఏళ్లు. అమర జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ. రిజిస్ట్రేషన్ల కోసం డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏపీలోని 295 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సేవలు. దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన విశాఖ కలెక్టర్. ఏపీ సీఎంగా చేసిన సేవలు అపూర్వమని కొనియాడిన హరేంద్ర ప్రసాద్. మహాశివరాత్రికి 3500 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. 99 ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల రాకపోకల కోసం సర్వీసులు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి 6 ఏళ్లు పూర్తయింది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 2019లో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు. మీ త్యాగం, దేశం పట్ల మీ అంచలంచలమైన అంకిత భావాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్ సైతం పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. మరోవైపు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం తీర్చిదిద్ది జవాన్లకు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గల 295 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను తీసుకొస్తున్నారు. ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజల వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫలితంగా ప్రజల సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ రూపంలో టోకెన్ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లో వివాహ రిజిస్ట్రేషన్ లాంటి సేవలను ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్టార్ కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందిస్తున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పష్టం చేశారు. డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నమోదైన స్లాట్లను ఒకవేళ రద్దు చేసుకుంటే 100 రూపాయలు, సమయం మార్పు చేసుకుంటే 200 రూపాయలు చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫీజులు కూడా చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలిస్తుందో వేచి చూడాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయనకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంజీవయ్య చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్య పనిచేశారు. అనేక మార్లు కేంద్ర మంత్రిగా కూడా దేశానికి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు పలువురు నివాళులు అర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని 99 ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ 3500 ప్రత్యేక బస్సులు నడపనుంది. వైఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి జిల్లాలో 9 క్షేత్రాలకు, నంద్యాల జిల్లాలో 7 క్షేత్రాలకు ఈ బస్సులు నడుపుతారు. శ్రీ సత్యసాయి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. అలాగే అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులు వెళ్తాయని వారు పేర్కొన్నారు. శివరాత్రికి ఈ ప్రత్యేక బస్సుల ద్వారా 11 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేసింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ యువతపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతపై జరిగిన ఈ దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటన
ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. విజయవాడలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గోడౌన్ నుంచి 2.5 కోట్ల విలువైన ఐఫోన్లు ఫిబ్రవరి 5న అపహరణకు గురైన కేసును ఛేదించిన పోలీసులు యూపీకి చెందిన 6 దొంగలను అరెస్టు చేశారు. 273 ఖరీదైన ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. దోపిడీ ముఠాకు చెందిన 6 ముఠా సభ్యులు ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లా వాసులుగా గుర్తించినట్లు తెలిపారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతా కమిటీ ఆధ్వర్యంలో కేజీహెచ్ నుంచి ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్, ఆంధ్ర వైద్య కళాశాల, జిల్లా రవాణా శాఖల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు మన రక్షణ కోసం రూపొందించినవే గాని ఫైన్లు వసూలు కోసం చేసినవి కాదన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చొరవతో కాపాడాలని, వచ్చే వారికి ఎలాంటి చిక్కులు లేకుండా చట్టంలో వెసులుబాటు ఇచ్చారన్నారు. ఈ ర్యాలీలో కాలేజీ విద్యార్థినులతో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉండటానికి ప్రేరేపిస్తాను. రోడ్డుపై ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను మరియు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన రహదారి సంస్కృతి అభివృద్ధికి నిరంతరం దోహదపడతాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో కేజీహెచ్ ముందు రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళతో పాటు కేజీహెచ్, అదేవిధంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇతర కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళతో, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆధ్వర్యంలో మనము రోడ్ సేఫ్టీ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా ప్రజల మధ్యలో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం జరుగుతున్నది. రోడ్ సేఫ్టీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రజల యొక్క యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ టువర్డ్స్ రోడ్ సేఫ్టీ. సో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క భద్రత గురించి దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది, ర్యాలీ అనేది చేయడం జరుగుతున్నది. దీని ద్వారా హౌ క్యాన్ దే సేవ్ దెమ్సెల్స్ ఇఫ్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్ అనేది మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మెయిన్గా హెల్మెట్ ధరించాలి, రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటించాలి, ఓవర్ స్పీడింగ్ చేయడం కూడదు, అదేవిధంగా ఓవర్లోడింగ్ చేయకూడదు వెహికల్స్లో. దెన్ దే హ్యావ్ టు వేర్ ద సీట్ బెల్ట్. అదేవిధంగా పిలియన్ రైడర్స్ కూడా ఒక్క పిలియన్ రైడర్ కన్నా ఎక్కువ మంది ఎక్కించుకొని వెళ్ళకూడదు. ఇవన్నీ గురించి కూడా మనము వాళ్ళకి వివరించడం జరుగుతున్నది. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు గుడ్ సమరిటన్ అని ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో ఇబ్బంది పడే వాళ్ళని, కాపాడే వారిని కూడా ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అందరికీ కూడా మన ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్, ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి కూడా ప్రజల మధ్యలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రోడ్ ప్రమాదం ఒకటి జరిగితే ముందుకు వచ్చి వాళ్ళని కాపాడే విధంగా ప్రజలు రావాలి. దానివల్ల వాళ్ళకి ఏదైనా మన మీద కేసు ఏదైనా వేస్తారో, మళ్ళీ మనం పోలీస్ స్టేషన్ చుట్టూ జరగాల్సి వస్తుందో, ఇలాంటి అపోహలు ఏమీ లేదు. వాళ్ళు కాపాడడం ఒక ముఖ్య అంశంగా దృష్టి పెట్టుకొని, ముఖ్య బాధ్యతగా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ వంశీ లోనికి వెళ్లారని, రేపు కొడాలి నాని వెళ్తారని, ఎల్లుండు మరో నేత వెళ్తారని అన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందర్ ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని, వారి సంగతి ఎప్పుడు అని ప్రజలు కోరుతున్నారన్నారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ చేసిన తప్పుల నుంచి ఎవరు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వంశీ ఏ తప్పు చేయకుండానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ధ్వంసమైందా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యమని మండిపడ్డారు. గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని
అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలను ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తుంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాపు బాడవ గ్రామానికి చెందిన గిరిజనులకు వైద్యం చేసేందుకు ప్రభుత్వ వైద్య సిబ్బంది సాహసం చేశారు. పోరాపు బాడవ గ్రామానికి రహదారి మార్గం లేకపోవడంతో ఆంధ్ర రిజర్వాయర్ నీటిని దాటుకుని వెళ్లాలి. అయితే గిరిజనులకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య సిబ్బంది థర్మాకోల్ షీట్లపై కూర్చొని రిజర్వాయర్ కి అటువైపు ఉన్న గిరిజన గ్రామానికి చేరుకొని వారికి వైద్యం అందించారు. అనంతరం గ్రామస్తులకు వైద్య అధికారి లోకప్రియ సిబ్బంది ఉచితంగా దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ వద్ద బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్స్ సరైన రీతిలో జరగట్లేదని, కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కేజీహెచ్ లో దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ లో ఉన్న లోపాలను సరిదిద్ది వారు సరైన రీతిలో సక్రమంగా డ్యూటీ నిర్వహించే విధంగా పనిచేయడం కోసమని తెలిపారు. అలాగే ప్రజలు తమ సమస్యల గురించి బాలల పరిరక్షణ కమిషన్ కి విన్నవించుకున్నట్లయితే తాము పై స్థాయి అధికారులతో మాట్లాడి వారికి వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. యాజ్ ఫర్ నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ యొక్క డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేషనల్ కమిషన్ ఈ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరిగిందండి. బేబీ పుట్టినటువంటి 24 అవర్స్లో దే కెన్ ఇష్యూ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అలాగే ఇప్పుడు ఏమంటే మెయిన్గా ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే పేరెంట్స్ ఇంటి పేరు కానీ లేకపోతే వాళ్ళ నేమ్స్ కానీ మిస్టేక్ ఉంటే ఆధార్లో అవే మళ్ళీ ఇది ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. దీనివల్ల పెండింగ్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ పెండెన్సీని కానీ ఏదైతే వస్తుందో ఇమ్మీడియట్లీ దే కెన్ రెక్టిఫై ద ఇష్యూ. ఎక్కడ ఉంది అనేది జీజీహెచ్ సూపరింటెండెంట్ కెన్ ఐడెంటిఫైడ్ ద ఇమ్మీడియట్లీ ద మిస్టేక్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడుందనేది. అంటే ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది చైల్డ్ రైట్స్ కమిషన్ యొక్క
మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. ఇందులో ఏమన్నా ఉన్నా కూడా మేము రికమెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చినాక నేషనల్ కమిషన్ మనకి వితిన్ 24 hours అంటే దాదాపు 1 month 2 months కూడా తిప్పించుకుంటున్నారు. అది కూడా మా కమిషన్కి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ కేజీహెచ్, ఎంటైర్ ఏపీ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ముఖ్యంగా ఎఫర్ట్ పెట్టడం కూడా జరిగింది. నమోదు చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది కూడా లాస్ట్ మంత్తోనే ఎండింగ్ చేశారు. కానీ ఇంకా అవుతూనే ఉందన్నమాట. 26 జిల్లాల్లో కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేటువంటిది లేట్గా రావడం జరిగింది. ఇప్పుడు మన కేజీహెచ్లో కూడా దాదాపు 500 డిఓబీస్ పెండింగ్ ఉన్నాయి అనేది కూడా చెప్తా ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. మద్దెలపాలెము 33, చిన్న గడిలి 40, చిన్న గదిలి 40, సింహాచలం 29, మర్రిపాలెం 49, కేజీపేట 83, టిఆర్ నగర్ 37, మలక్పురం 51, ఎంవిపి 62, అల్హీపురం 116. అంటే నియర్లీ 600 దాకా పెండెన్సీ బిఫోర్ కేజీహెచ్ డిఓబీస్. బాలల హక్కుల కమిషన్ తరపున రివ్యూ మీటింగ్ పిల్లల మీద బర్త్ సర్టిఫికెట్స్ అవి సరైన రీతిలో జరగట్లేదని కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కేజీహెచ్లో దీనికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి ఈ రివ్యూ మీటింగ్ల యొక్క ఉద్దేశం ఏంటంటే దీనిలో ఉన్న లోపాలను సరిదిద్ది వారు సరైన రీతిలో సక్రమంగా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించే విధంగా పనిచేయడం కోసం, అలాగే ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మా బాల హక్కుల పరిరక్షణ కమిషన్కి విన్నవించుకున్నట్టయితే అది మరి మేము పై స్థాయిలో మాట్లాడి వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా బాల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందండి. ఇది మన ఈ వైజాగ్లోనే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనే అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మేము ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. కంప్లైంట్స్ అంటే అది బర్త్ సర్టిఫికేట్స్లో ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ టైంలో ఇవ్వట్లేదు 24 hours బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే తిప్పించుకుంటున్నారని ఒకటి. అలాగే పేర్లులో లోపాలు తేడాలు పడడం, ఇంటి పేర్లు కానీ వీటిలో సర్నేమ్స్ ఇవి ఎక్కువగా వస్తున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఉన్నాయి. ఇక్కడే ఇప్పటికే 600 బర్త్ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పీడీ గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద కూడా ఇప్పుడు ఇందులో మాట్లాడి అది ఎంతవరకు నిజమో అసలు వీళ్ళిద్దరి దగ్గర పెట్టి మేము మాట్లాడి చైల్డ్ రైట్స్ కమిషన్ పరిధిలోకి చైల్డ్ రైట్స్ కమిషన్ తాలూకా ఏదైతే దృష్టికి వస్తుందో వాటన్నిటిపైన, ఎందుకంటే మనిషి ఒకేసారి పుడతారు, ఒకేసారి మరణిస్తారు. ఆ వచ్చే దాంట్లోని స్పష్టమైన పేర్లు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు మునుపు లాంటి పాత రోజులు కాదు, ఇప్పుడు అంత కొత్త రోజులు. దాంట్లో టెక్నాలజీ పెరిగింది, ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఇష్యూ చేసినట్లయితే దాని ప్రకారం సర్టిఫికేట్ మనం తీసుకొచ్చారు. ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత కూడా ఆసుపత్రి దాంట్లో తప్పులు వస్తున్నాయని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. అది చైల్డ్ రైట్స్ వైలేషన్. అది చైల్డ్ రైట్స్ కమిషన్ ఏమంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, ఇటీవల కాలంలో బీజీహెచ్ కానివ్వండి, వాటిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే 24 గంటల లోపల బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, 48 గంటల లోపల పేర్లు ఏమైనా ఉన్నట్లయితే సరిచేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాన కేజీహెచ్ గురించి చెప్తున్నాం, మనం అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ పుట్టిన వెంటనే బేబీకి 24 గంటలు, ఎందుకంటే దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందుకే నేనేమంటానంటే ఇప్పుడు ఒక యాప్ కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. పాత రోజుల్లోనే ఉందా యాప్ని, కానీ ఎందుకో దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి దానికి అనుకూలంగా ప్రస్తుతం ఏదైతే మన టెక్నాలజీ ఉందో దాన్ని ఉపయోగించుకొని పేర్లు అయితే సరిచేయాల్సిన అవసరం ఉంది. సరిచేయాల్సిన పేరు కూడా వితిన్ ఒక 48 hours లేకపోతే 24 గంటల టైం తీసుకొని వెంటనే దాన్ని రెక్టిఫై చేయాలని మాత్రం కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు ఓ రెస్టారెంట్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంచు మనోజ్ ఈ విషయంపై స్పందిస్తూ బాధితులకు అండగా నిలుస్తానని తెలిపారు. జరిగినటువంటి హోటల్ దాడిని మనోజ్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ పరిధిలో దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ మనోజ్ మండిపడ్డారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలపై మీడియా ఛానళ్లు స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలని మనోజ్ సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న నేను రాయచోటికి వెళ్ళడం జరిగింది. రాయచోటికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్, ఒకరు సినిమా తీసి ఎంతో కష్టపడి సినిమా తీస్తే మన రాయలసీమ ప్రాంతం నుంచి అక్కడ నన్ను మాట్లాడతా నిన్న వాళ్ళు ఫంక్షన్కి, మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే
నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది, తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి, ఇది ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి, ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి, ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పటి నుంచో. ఆ దాడులు బయటికి చెప్పుకోలేరన్న ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు, పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి. ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది, ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి, ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ని నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్, వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఫెనమ్ కంపెనీ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, వైజాగ్ మన రాష్ట్రంలో మంచి టూరిజం పాయింట్, ముఖ్యంగా వైజాగ్ సముద్ర తీరం ఎంతో ప్రాముఖ్యం పొందిందని అన్నారు. కాగా టెనిటీ పార్క్ వద్ద గల బీచ్ లో చాలా వరకు చెత్త పేరుకుపోయి ఉండడం తాము గమనించామన్నారు. ఈ చెత్తను వైజాగ్ వాలంటీర్లు అసోసియేషన్ సభ్యులు తమ సిబ్బందితో కలిసి బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విశాఖ నగరం ఎంతో అందమైన నగరం అని, అలాంటి నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరారు. నా పేరు మల్లికార్జున్ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ డైరెక్టర్ ఇన్ ఫినమ్. ఫినమ్ అనేది ఒక ఐటీ టెక్నాలజీ ఫర్మ్ ఇన్ టాలెంట్ అక్విజిషన్ ఇండస్ట్రీ. పర్పస్ ఆఫ్ అవర్ కంపెనీ is to help 1 billion people to find the right work. That's why we are connected to the society to help the humanity, to help the people to find the right work or right job. మాకు ఫినామ్ నుంచే ఫినామ్ కేర్ అని we have a foundation that started from our organization. And also we have our founders started a foundation called Bairaj Foundation. Baireddy Foundation. ఈ బైరెడ్డి ఫౌండేషన్ నుంచి ఫినామ్ కేర్ నుంచి వీ స్టార్టెడ్ దీస్ యాక్టివిటీస్. హైదరాబాద్లో ఒక బక్షికుంట లేక్ అని ఒక లేక్ రెజ్యూనేట్ చేసాం మేము. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. లోకల్ పబ్లిక్ చాలామంది వాడుతున్నారు అది ఫర్ వాకింగ్. చాలా డర్టీగా ఉన్న లేక్ని వీ క్లీన్ ఇట్ అప్. Vizag we started this recently, this kind of activities. This is the first activity and we have a plan to expand this in a big programs. ఇప్పుడు మొదలుపెట్టి మేము ఇంకా we are planning to expand it in Vizag and in surrounding areas. We have done some clinical camps in small villages, remote areas. We have done some blood donation camps. Also we came out for the beach cleaning and we are planning to expand in other areas. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. నా పేరు శ్రీనివాస్ పిండి. ఐఎమ్ VP HR and TA ఫర్ ఫినామ్. సో ఇవాళ మా ఎంప్లాయీస్తో కలిపి తెనిటి పార్క్ దగ్గర బీచ్ క్లీనింగ్ వచ్చామండి. వైజాగ్ ఈజ్ అ ప్లేస్ ఫర్ టూరిజం. సో ఎస్పెషల్లీ వైజాగ్ అంటే బీచెస్ అంటూ, అండ్ అందరూ రామకృష్ణ బీచ్కి అటువైపు వెళ్తారు పబ్లిసిటీ గురించి, వాటి గురించి వీటి గురించి. సో తెనిటి పార్క్ వస్తే మేము చూస్తే చాలా చెత్త ఉన్నది. నేను వచ్చినప్పటికీ ఇక్కడ కూడా టూరిస్టులు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో వీ వాంట్ టు సెండ్ అ మెసేజ్ సేయింగ్ దట్ క్లీన్ వైజాగ్లో క్లీన్ బీచెస్ ఉంటే టూరిజం కూడా అట్రాక్ట్ అవుతుంది అండ్ ఎన్విరాన్మెంట్ కూడా వీఆర్ లైక్ ఫ్రెండ్లీ విత్ ఇట్ అండ్ ఆల్. నమస్కారం అండి, నా పేరు వరలక్ష్మి. నేను సీనియర్ HR ఫినామ్ కంపెనీలోని. ఇవాళ Feb 14th నాడు మేము వైజాగ్ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసామండి. మాకు ఒక యాక్టివ్ CSR వింగ్ ఉంది, దాని పేరు ఫినామ్ కేర్ అండ్ బైరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ అనేది చేసాము. మా CSR యాక్టివిటీస్ చాలా యూనిక్గా ఉంటాయండి. మేము హైదరాబాద్లో బక్షికుంట లేక్ అనే దాన్ని రిజర్వినేట్ చేసాము, ఆటిస్టిక్ చిల్డ్రన్కి హెల్ప్ చేసాం. సో వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాము ఈ CSR యాక్టివిటీస్ అన్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ గురించి వచ్చింది. అండ్ వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్తో మేము
కూడా కలిసి ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ అనేది ఇవాళ చాలా విజయవంతంగా చేశాము. మా ఎంప్లాయీస్ అరౌండ్ ఒక 100 మెంబర్స్ 100 మంది పైగా ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పాల్గొన్నారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎల్ఐసిలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఇన్సూరెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడులు 100% పెంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నామని రిటైర్డ్ ఎంప్లాయీస్ తెలిపారు. విశాఖలోని ఎల్ఐసి రీజనల్ ఆఫీస్ వద్ద ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణరావు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టదాయకంగా ఉంటుందని, అలాగే పాలసీ హోల్డర్స్ యొక్క మనీని దెబ్బతీసే విధంగా ఉంటుందని అన్నారు. ఇన్సూరెన్స్ లో విదేశీ పెట్టుబడులను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. విదేశీ పెట్టుబడుల వల్ల ఇన్సూరెన్స్ పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే పట్టాదారులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఎల్ఐసిలో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఈ రోజున ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 100% పెంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ అవి చేస్తున్నాం. మా ఈ నిరసన ప్రదర్శనకి ప్రధాన కారణం ఏంటి అంటే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకే చాలా నష్టదాయకంగా ఉంటాయి. అలాగే పాలసీ హోల్డర్స్ తాలూకా మనీస్ని చాలా దెబ్బతీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ 2 కారణాల చేత మేము ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటి వాటిని ముఖ్యంగా 100% అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడైతే 100%కి వీళ్ళు తీసుకెళ్లారో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా విదేశీ భాగస్వామ్యం వాడు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాడి తాలూకా రోల్ పెరిగిపోతుంది. వాడి పాత్ర పెరిగిన తర్వాత దాని మీద పెత్తనం కూడా ఆ విదేశీ కంపెనీకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ విదేశీ కంపెనీకి పెత్తనం వెళ్ళిందో వాడు ఇక్కడ లాభాలు ఆర్జించడం కోసం వాళ్ళు ప్రీమియమ్స్ అయినా పెంచవచ్చు, లేకపోతే క్లెయిమ్లైనా ఎగ్గొట్టవచ్చు, లేదంటే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి పెట్టుబడి తీసుకెళ్ళి ఇంకో దానికి వాడు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటివి చేసినట్లయితే ఇన్సూరెన్స్ పరిశ్రమ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే పట్టదారులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, అందుకనే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు దాదాపు 25 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి. ఇన్ని పనిచేస్తున్నా సరే అవన్నీ కూడా ఎక్కడైతే రిచ్ పీపుల్ ఉంటారో ధనవంతుల తాలూకా పాలసీస్ మీద వాళ్ళు పూర్తిగా కేంద్రీకరిస్తున్నారు తప్ప పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి కానీ జిఎస్సి కానీ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల తాలూకా అవసరాలను కూడా తీర్చేటువంటి పద్ధతుల్లో ఇన్సూరెన్స్ సేవలు అందించడం అనేటువంటి జరుగుతుంది. అంచేత ఈ పెనిట్రేషన్ అనేటువంటిది విదేశీ కంపెనీలు రావడం వల్ల పెరగడం కాదు, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల తాలూకా పర్చేసింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి అనేటువంటిది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకం జరుగుతుంది. ఆ మేరకు ప్రజలకి సేవలు కూడా ఉంటాయి. వాళ్ళ తాలూకా పొదుపుకి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఎల్ఐసి లాంటివి మంచి సేవలు కూడా అందించేటువంటి అవకాశం అది ఉంటుంది. అందుకనే ఇన్సూరెన్స్లో ఈ విదేశీ పెట్టుబడుల తాలూకా ప్రవేశాన్ని ముఖ్యంగా 100% పూర్తి కంట్రోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.